ఎస్ ఇక ప్రీ పోల్స్ పోస్ట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ వేవ్స్ అయితే ముగిసిపోయే నిన్నటితో ఇప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ నమోదవుతున్న తరుణంలో నిమిషానికి అంకెలు మారే అవకాశాలు ఉన్నాయి. రౌండ్కి కూడా సంఖ్యలు మారిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ముందంజలో ఉన్నవారు మరి కాసేపులో వెనుకంజలో ఉండే అవకాశం ఉంది. ఏదైనా మ్యాజిక్ జరిగితే ఇదే ముందంజ అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఒక క్లారిటీగా అంటే ఒక కొలిక్కి రానున్నారు అంటే ఒక అంచనాకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ పార్టీ అధికారం చేపట్టబోతోందో, ఆంధ్రాలో అసెంబ్లీలో ఏ పార్టీ అధికారంతో అడుగు పెట్టబోతుందో అని అందరూ ఉత్కంఠతో వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి వారి కంచుకోటల్లో కూడా కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆయన లీడ్ ని కొనసాగిస్తూ ఉన్నారు. మరొక పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశించిన మేరకే పవన్ కళ్యాణ్ ఆధిక్యం కూడా పిఠాపురంలో కొనసాగుతూ ఉంది. ఇక దాదాపుగా ఇప్పుడు వైసీపీ వైపు నుంచి మంత్రులంతా కొంచెం వెనకంజలో ఉన్నారు. ఒక్క అవినాష్ తప్ప మిగతా మంత్రులంతా వెనకంజలో ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. నిమిషానికి రౌండ్కి ఈ సంఖ్యలు అయితే మారే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇక టీడీపీ కంచుకోటైన కుప్పంలో చంద్రబాబు ఆధిక్యంలో ఉన్నారు. 1600 ఓట్లు అయితే ఇప్పటివరకు నమోదయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ లో బుచ్చయ్య చౌదరి ఆధిక్యం కొనసాగుతోంది. ఇక 2870 ఓట్లతో బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నారు. ఇక రెండో రౌండ్ లో కూడా లీడ్ లోనే బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఇక ఈవీఎం రెండో రౌండ్ లో లీడ్ లో బుచ్చయ్య చౌదరి ఉన్నారు. రాజమండ్రి రూరల్ లో టీడీపీ ముందంజలో ఉండగా నెల్లూరు సిటీలో నారాయణ ఆధిక్యంలో ఉన్నారు. పిఠాపురం తొలి రౌండ్ లో పవన్ కళ్యాణ్ ఆధిక్యం కొనసాగింది. ఇక 4300 ఓట్లతో పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో కొనసాగారు. ఇక పోస్టల్ బ్యాలెట్ లో కూడా పవన్ కళ్యాణ్ ముందంజలోనే ఉన్నారు. ఇక మంగళగిరిలో ముందంజలో ఉన్నారు నారా లోకేష్. ఇక నగరి విషయానికి వస్తే మంత్రి రోజా వెనకంజలో ఉన్నారు. నగరిలో మంత్రి రోజాకు డిపాజిట్లు కూడా రావు అన్న విమర్శ అయితే ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం వరకైతే నగరిలో మంత్రి రోజా వెనకంజలో ఉన్నారు. 2274 ఓట్ల ఆధిక్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు.
ఇక దేశవ్యాప్తంగా కౌంటింగ్ కొనసాగుతోంది. 18వ లోక్సభ ఏర్పాటు కోసం దేశవ్యాప్తంగా కౌంటింగ్ మొదలైంది. ఇక లోక్సభ స్థానాలకు ఈవీఎంల కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. ఈవీఎం ఒక్కో రౌండ్కు 20 నుంచి 25 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఏపీ విషయానికి వస్తే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది. అలాగే ఈవీఎంల కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే 17 లోక్సభ స్థానాలకు గాను ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతోంది.